అంటే ప్రభుత్వం మిస్టేక్ చేసింది అంటున్నారు, ప్రభుత్వం అవినీతి జరిగిందని ఇక్కడ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లు ఏంటి మరి, ఇదంతా ఎందుకు జరిగింది? క్లియర్గా అండి, ఇప్పుడు రంజిత్ గారు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ 12 ఆఫ్ RCOU, దిస్ ఇస్ ద ఎఫ్ఐఆర్ నెంబర్, దిస్ ఇస్ ద ఎఫ్ఐఆర్ కాపీ. ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్గా వాళ్ళు కొన్ని సెక్షన్స్ మెన్షన్ చేయడం జరిగింది. 13(1)A అండ్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది. నిజంగా MOU వాళ్ళు HMDA అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ MOU కుదుర్చుకున్నప్పుడు ఈ కరప్షన్ జరిగింది అనడానికి నిజంగా ఎలాంటి డాక్యుమెంట్ ఆధారాలు ఉంటే ఈవెంట్ జరిగినటువంటి ఫస్ట్ ఈవెంట్ 2023లో జరిగింది, కార్ రేస్ ఈవెంట్ అనేది. దాని నిజంగా అక్కడ కరప్షన్ జరుగుంటే ఈవెంట్ జరిగిన లేదు, రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన 1 monthకే దీని మీద విచారణకు ఆదేశించేది ఉండే. 14 months డిలే. 14 months డిలే తర్వాత ఈ కార్ రేసింగ్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏముంది? దీని మీద ఎంక్వైరీకి ఆదేశించాల్సిన అవసరం ఏముంది? దానకిషోర్ గారు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు నిజంగా కార్ రేసింగ్ నిర్వహించడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది? ఈజ్ ద లాస్ నష్టపోయింది ఎవరు? నిర్వాహకులు. అంటే ప్రభుత్వం ఏదైతే MOUని క్యాన్సిల్ చేయడం వల్ల రేస్ కోర్స్ నిర్వహించేటువంటి వరల్డ్ ఫేమస్ ఈవెంట్ ఆర్గనైజేషన్స్ నష్టపోయినాయి. వాళ్ళ నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని పక్కన పెట్టి నిజంగా ఈసారి నిజంగా కేటీఆర్ గారు నిర్వహించినటువంటి నిర్వహించిన దాని ద్వారా నష్టం జరుగుంటే దాని విచారణ మీరు ఎఫ్ఐఆర్ ఇప్పుడు పెట్టారు, అది విచారణ యాజ్ పర్ లా అది వెళ్తుంటుంది. ఇన్వెస్టిగేషన్ ఏది అంటే ఈ రేసింగ్ సంబంధించి ప్రధానంగా కూడా అనేక కంపెనీలు స్పాన్సర్స్ చేయడం మాత్రమే మనం చూస్తాం. ఈసారి ప్రభుత్వం నేరుగా కూడా ఖర్చు భరించి మరీ కూడా ఈవెంట్ చేసిందనే ఆరోపణ కూడా ఉంది కదా. అంటే HMDAకి కొన్ని పరిమితులు ఉంటాయండి, కొన్ని పరిధులు ఉంటాయి. HMDA హైదరాబాద్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఏర్పడినటువంటి సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ. హైదరాబాద్ డెవలప్ కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు ఆ సంస్థ కావచ్చు, దానికి సంబంధించిన ఆఫీసర్స్ కావచ్చు. ఆ క్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయమే, ఆ క్రమంలో తీసుకున్నట్టు MOUఏ ఈ కార్ రేసింగ్ కోసం ఇంటర్నేషనల్ కంపెనీస్తో కావచ్చు, ఆనంద్ మహీంద్రా కావచ్చు, చాలా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రాజకీయ ప్రముఖులు కూడా పార్టిసిపేట్ చేసినటువంటి ఈవెంట్ ఆర్గనైజేషన్. కాబట్టి దీని ద్వారా, అంటే ఈ ఈవెంట్ ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వానికి నష్టం జరిగిందా అనేది ఎక్కడ కూడా లేదు. అప్పుడు కేటీఆర్ గారు నిజంగా నిర్వహించినప్పుడు ఎవరికి నష్టం జరిగింది క్లియర్గా ఎలాంటి ఆధారాలు లేదు. ఎఫ్ఐఆర్లో కూడా క్లియర్గా ఈరోజు హైకోర్టులో మనం చూసినాం. WP మూవ్ చేసినప్పుడు, సుందరం సీనియర్ అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తున్నప్పుడు, అదేవిధంగా AG సుదర్శన్ రెడ్డి గారు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఎవరి వాదన వాళ్ళు వినిపించినప్పటికీ కామన్ పబ్లిక్ అర్థమైంది ఒకటే, రెండోసారి రేస్ కోర్సు నిర్వహించకపోవడానికి కారణం ఏంటి? నిజంగా కేటీఆర్ గారి గవర్నమెంట్, BRS ప్రభుత్వం నిజంగా నష్టం చేసినప్పుడు, దాని ద్వారా ప్రభుత్వానికి నష్టం జరిగినప్పుడు ఇప్పుడు లాభాలు వచ్చేలాగా మీరు ఎందుకు నిర్వహించట్లేదు? దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఇమేజ్ని తగ్గించే కార్యక్రమం కావచ్చు అనుకోవచ్చు కదా. నిజంగా ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని సరిదిద్ది మళ్ళీ కొత్త అగ్రిమెంట్, మీరు MOU న్యూ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిన తర్వాత కొత్త అగ్రిమెంట్ చేసుకుంటాం మనం. అలా ఎందుకు చేసుకోలేదు? ఈరోజు అవన్నీ ప్రస్తావనకు వస్తున్నాయి, ప్రజలకు అర్థమవుతున్నాయి. అంటే ఏం సెక్షన్లు నమోదని, వాటి వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి భవిష్యత్తు? మీరు మంచి క్వశ్చన్ అది. ఇప్పుడు ఇందులో 13(1) Clause A, 13 Clause 2 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అని ఈ సెక్షన్ పెట్టడం జరిగింది. అందులో 13 Clause 1A అనేది పబ్లిక్ సర్వెంట్ హూ కమిట్స్ క్రిమినల్ మిస్కండక్ట్. క్రిమినల్ మిస్కండక్ట్ చేయడానికి ఎవరైతే పబ్లిక్ సర్వెంట్ ఉంటారో, ఎవరైతే MOUలో కావచ్చు, MOU లేకుండా కావచ్చు, క్రిమినల్ మిస్కండక్ట్ చేస్తుంటారో, ఆయన డ్యూటీస్ని మిస్కండక్ట్ చేస్తుంటారో, అమౌంట్ని మిస్కండక్ట్ చేసేలాగా ట్రాన్స్ఫర్ చేస్తుంటారో, వాళ్ళు చేసినట్లయితే ఈ 13A అనేది అట్రాక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇంకో సెక్షన్ పెట్టారు, 13 Clause 2 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని ఒకటి పెట్టారు. అందులో క్లియర్గా డిసానెస్టీ ఆర్ ఫ్రాడ్యులెంటీ ఆర్ మిస్అప్రోప్రియేట్ ఆర్ అదర్వైజ్ కన్వర్ట్ ఫర్ హిజ్ ఓన్ ఆర్ యూజ్ ఎనీ ప్రాపర్టీ, అంటే సొంత అవసరాలకు ఏదైనా ప్రాపర్టీని వాడుకున్నప్పుడు కానీ, ఫ్రాడ్యులెంట్ చేసినప్పుడు కానీ, డిసానెస్ట్ చేసినప్పుడు, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ హిజ్ డ్యూటీస్ కానీ, ఇక్కడ నిజంగా ఇక్కడ అరవింద్ కుమార్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎక్కడ కూడా క్రిమినల్ మిస్కండక్ట్ చేసినట్టు కానీ, అదేవిధంగా ఫ్రాడ్ చేసినట్టు కానీ, అదేవిధంగా మిస్అప్రోప్రియేట్ డ్యూటీస్ని కానీ, ఫండ్ కానీ మిస్అప్రోప్రియేట్ చేసినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. అందుకే ఈరోజు మనం క్లియర్గా హైకోర్టు ఈరోజు ఒకటి చెప్పడం జరిగింది. బేసింగ్ ఆన్ ది FIR ఇంగ్రీడియంట్స్ అనేవి ప్రాపర్గా లేవు కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ బేస్ చేసుకొని అరెస్ట్ చేయడానికి
అవకాశం లేదు కాబట్టి, ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తిగా జరగలేదు కాబట్టి కేటీఆర్ గారికి మేము 10 రోజుల వరకు నాట్ టు అరెస్ట్ అనేది ఇస్తున్నామని క్లియర్గా హైకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది, ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 54.8 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది. అంటే ఇప్పుడు కేసుల ఎఫ్ఐఆర్ల నమోదైన వరకు కేవలం అందులో మిస్యూజ్ జరిగింది, దాన్ని సొంత అవసరాల కోసం వాడుకున్నారు అనేది వాదన, అంతేనా? అంతే. ఇప్పుడు మరి దీన్ని హైకోర్టుకు చేరింది కదా, ఇప్పుడు హైకోర్టులో 30వ తారీఖు వరకు కూడా అరెస్ట్ చేయండి. దీని మీద ఈడీ కేసు కూడా నమోదైందని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈడీ కేసు నమోదైతే తదుపరి పరిణామం ఎలా ఉండబోతుంది? క్లియర్గా చెప్తున్నాం మీకు. ఇక్కడ ఏదైతే ఏసీబీ కేసులో మన ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, లంచాలు తీసుకుంటే పాటు ఇల్లీగల్ మనీ ట్రాన్సాక్షన్ అంటే పిఎంఎల్ఏ యాక్ట్ అనేది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఈడీ కేసులలో వాళ్ళ సెక్షన్స్ బుక్ చేసి ఈడీ కేసులలో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో చాలా కేసులు మనం చూస్తున్నాం. ఈ కేసులో నాట్ టు అరెస్ట్ వచ్చినప్పుడు నిజంగా మన ఈడీ కేసు బుక్ చేసినప్పుడు అంటే ఈ కేసులో ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా లేనప్పుడు ఈడీ ఏ విధంగా ముందుకెళ్తుంది? నిజంగా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తుందా, అరవింద్ గారికి నోటీస్ ఇస్తుందా, నోటీస్ ఇచ్చిన వాళ్ళ దగ్గర రిప్లై తీసుకుంటుందా, లేదంటే వాళ్ళు కూడా హైకోర్టును అప్రోచ్ అవుతారా, అరెస్ట్ పర్మిషన్ వాళ్ళు తీసుకుంటారా అనేది మనం చూడాలి. మీరు అన్నట్టు అంటే ఇక్కడ ఈడీ అంటే గతంలో లిక్కర్ స్కామ్లో కూడా చూసాం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కేవలం ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే దానిలో కేసు నమోదైనప్పుడే కవితను తీసుకెళ్లి అరెస్ట్ చేసిన పరిణామాలు చూసాం. అంటే కేటీఆర్ విషయంలో కూడా అలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కవిత గారికి అప్పుడు నోటీస్ కోసం అని వచ్చారు వాళ్ళు, ఈడీ అధికారి నోటీస్ ఇద్దామని వచ్చి ఇమీడియట్గా ప్రివెంటివ్గా అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు బిఫోరే విట్నెస్గా స్టేట్మెంట్ తీసుకున్న వ్యక్తి తర్వాత అక్యూజ్ చేసి అక్యూజ్కి నోటీస్ ఇస్తామని ఇంటికి వచ్చి తర్వాత తను ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది వితౌట్ ప్రేయర్ నోటీస్. అందుకే కవిత గారికి తర్వాత కొంత డిలే అయినా బెయిల్ రావడం జరిగింది. ఇక్కడ క్లియర్గా కేటీఆర్ గారు ఇక్కడ ఎంఓ అంటే ప్రాపర్గా మీడియా ఛానల్లో కూడా చాలా ప్రెస్ మీట్లో కూడా క్లియర్గా చెప్తున్నాడు, ఎక్కడ కూడా క్రిమినల్ మిస్కండక్ట్ చేయలేదు, సొంత అవసరాలకి నేను ప్రాపర్టీ వాడుకోలేదు, మా నగదును నేను వాడుకోలేదు. మీరు అన్నట్టు 54 కోట్లని ఒక సింగిల్ రూపాయి కూడా కేటీఆర్ గారు కావచ్చు, అరవింద్ కుమార్ గారు కావచ్చు, రూపాయి కూడా వాళ్ళ సొంత అవసరాలకు వాడుకున్నట్టు మినిమం 1% ఎవిడెన్స్ కూడా వాళ్ళు షో చేయలేదు. ఎఫ్ఐఆర్లో ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పలేదు. 54 కోట్లు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు గవర్నమెంట్ అఫీషియల్గా, అంటే హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి అఫీషియల్గా ఈవెంట్ ఆర్గనైజేషన్కి ట్రాన్స్ఫర్ జరిగింది. దాని ద్వారా ఎక్కడ కూడా మీరు అన్నట్టు ఈడీ కేసు నమోదు చేయడానికి కావచ్చు, ఈడీ అరెస్ట్ చేయడానికి కావచ్చు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ నగదు అక్రమంగా ఒక చేతులు మారినప్పుడు కానీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ అక్రమంగా జరిగినప్పుడు మాత్రమే ఆ ఈడీ అధికారులకు కావచ్చు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ హైకోర్టే స్టే ఇచ్చింది. నిజంగా ఈడీ మరి ఏం చేస్తుందని మనం ఆలోచించాలి. అంటే ఈడీకి సంబంధించి ఒక చట్టం ఉంటుందని ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. స్పెషల్ యాక్ట్ అంటే ఒకసారి కేసు నమోదైందంటే దానికి పూర్తి స్థాయిలో అరెస్టు చేయొచ్చు అనే ఒక వాదన కూడా కొనసాగుతుంది. అలా ఉండబోతుందా? ఏదన్నా స్పెషల్ రూల్స్ ఉన్న రంజిత్ గారు, దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎనీ స్పెషల్ రూల్ ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, సిబిఐ కావచ్చు, సెబీ కావచ్చు, ఏదైనా ప్రయర్ నోటీస్ లేకుండా, అంటే కాన్స్టిట్యూషన్ చెప్పేది అదే, బిఎన్ఎస్ఎస్ యాక్ట్ చెప్పేది అదే. ఇందులో సెక్షన్ 173 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అని ఒకటి చెప్పారు. దీని ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు అక్యూజ్డ్ కావచ్చు, విట్నెస్ కావచ్చు, విక్టిమ్ కావచ్చు నోటీస్ ఇవ్వాల్సింది. నోటీస్ ఇచ్చిన తర్వాత రిప్లైకి టైం ఇవ్వాల్సింది. నిజంగా నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసినట్టయితే అరెస్ట్ని కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది, రిమాండ్ని కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది, జడ్జి ముందు ప్రస్తావించే అవకాశం ఉంటుంది. నిజంగా అలా చేసిన సందర్భంలో ప్రయర్ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ని కూడా క్యాన్సిల్ చేసి ఆ రిమాండ్ని కూడా ఛాలెంజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ రిమాండ్స్ అంటే ఈ ఎఫ్ఐఆర్ని కూడా క్లాజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.